ఇరాన్లో ఎక్కడో దూరంగా జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేయబోతోందో తెలుసా? ఇటీవల విశ్లేషణల ప్రకారం ఈ ఒక్క సంఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో ఇప్పుడు వివరంగా చూద్దామా? అసలు ఎక్కడో దూరంగా జరిగే యుద్ధానికి మనం పీల్చే గాలికి సంబంధమేంటి? వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ, కాని ఇది నిజం. ఈ కథ అత్యంత తక్షణ పర్యావసానమైన పర్యావరణ ముప్పుతోనే మొదలవుతుంది. ఇరాన్లోని ఆయిల్ డిపోలపై బాంబు దాడులు జరిగాయి కదా, దానివల్ల పెద్ద ఎత్తున విషపూరిత మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయట. దీని ఫలితంగా టెహరాన్ లాంటి నగరాల్లో యాసిడ్ వర్షం కురుస్తోందని అక్కడి రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ విషపూరిత మేఘాలు ఏ దారిలో వెళ్లాలో భూగోళమే నిర్ణయిస్తోంది. పాకిస్తానేమో సరిగ్గా ఆ మేఘాల దారిలోనే ఉంది. కాని హిమాలయాలు ఒక అదృశ్య గోడలా పనిచేస్తూ పశ్చిమ అవాంతరాలు అనే ఒక వెదర్ సిస్టమ్ కారణంగా ప్రస్తుతానికి మనల్ని కాపాడుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలకు ఈ విషపూరిత గాలి అనేది కేవలం ఆరంభం మాత్రమే. ఇది రాబోయే ఒక పెద్ద సంక్షోభానికి ఒక చిన్న సూచన అంతే. సరే, ఇప్పుడు ఈ కథలో రెండో అంకానికి వద్దాం. ప్రపంచ ఇంధన సంక్షోభం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని ఎలా అతలాకుతలం చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిని మూసేశారు. దాని దెబ్బకి పాకిస్తాన్లో పెట్రోల్ ధర ఆకాశాన్నంటింది. ఏకంగా లీటర్కు 321 రూపాయలకు చేరింది. ఈ భయంకరమైన ఇంధన సంక్షోభాన్ని తట్టుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంది. అంటే ఒక రకంగా దేశం పాక్షిక లాక్డౌన్లోకి వెళ్ళిపోయిందన్నమాట. అయితే ఈ ఆర్థిక ప్రభావం పాకిస్తాన్తోనే ఆగిపోలేదు. దాని సెగ ఇప్పుడు మన దేశానికి కూడా తగిలింది. ఇక్కడ వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మొదలైంది. సప్లై తగ్గిపోవడంతో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. దీనివల్ల పెద్ద పెద్ద నగరాల్లో చాలా రెస్టారెంట్లు మూతపడే ప్రమాదంలో ఉన్నాయి. ఈ యుద్ధం సృష్టించిన మూడో వాల ప్రపంచ రాజకీయ వేదికపైకి విస్తరించింది. ఇది అమెరికాను ఒక రకమైన ఆయిల్ గేమ్లో ఇరికించేసింది. అమెరికా ప్రభుత్వం పరిస్థితి అటు నుయ్యి ఇటు గొయ్యి అన్నట్టుంది. ఒక పక్క ఎన్నికలొస్తున్నాయి కాబట్టి ఓటర్ల కోసం పెట్రోల్ ధరలు తక్కువగా ఉంచాలి. మరోపక్క ధరలు మరీ తగ్గిస్తే దేశీయ చమురు పరిశ్రమ కుప్పకూలిపోతుంది. ఈ క్లిష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ కోసం ప్రయత్నిస్తుండగా ప్రభుత్వం నుంచి ఇలా పొంతనలేని ప్రకటనలు వస్తున్నాయి. ఈ గందరగోళ ప్రకటనల వల్ల ఏమవుతుంది? ప్రపంచ ఇంధన స్టాక్ మార్కెట్లలో తీవ్రమైన అస్థిరత, అనిశ్చితి ఏర్పడుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ యుద్ధం నిజంగా చమురు కోసమేనా? ఈ విశ్లేషణ ప్రకారం దీని వెనుక ప్రజలకు తెలియని ఒక అత్యంత రహస్యమైన లక్ష్యం దాగి ఉంది. ప్రపంచానికి చెబుతున్న కారణాలు వేరు, అసలు కారణం చాలా రహస్యంగా, ప్రమాదకరంగా ఉందన్నది విశ్లేషకుల మాట. పైకి చెప్పే కారణాలన్నీ కేవలం దృష్టిని మరల్చడానికేనట. ఆరోపణల ప్రకారం ఇరాన్ దాదాపు 200 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియంను ఇస్ఫహాన్లోని ఒక సీక్రెట్ అండర్గ్రౌండ్ ఫెసిలిటీలో దాచిపెట్టింది. ఈ యురేనియం ఇప్పటికే 60% స్వచ్ఛతతో ఉంది. అంటే అణ్వాయుధానికి అవసరమైన 90% స్వచ్ఛతను కొన్ని నెలల్లోనే చాలా తేలిగ్గా చేరుకోగలదు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అంత లోతులో ఉన్న ఆ యురేనియంని వైమానిక దాడులతో నాశనం చేయటం అసాధ్యం. లీకైన రిపోర్ట్స్ ప్రకారం దీనికి ఒకే ఒక్క పరిష్కారముంది. అది ఒక రహస్య భూతల మిషన్. ఇరాన్ అణువాయుధాలు తయారు చేయకుండా ఆపడానికి చాలా ప్రమాదకరమైన, సాహసోపేతమైన ఒక సీక్రెట్ మిషన్ను ప్లాన్ చేస్తున్నారని ఈ విశ్లేషణ చెబుతోంది. కాబట్టి చూశారుగా, ఒకే ఒక్క సంఘర్షణ మొదట పర్యావరణ సంక్షోభాన్ని, తరువాత ఆర్థిక సంక్షోభాన్ని, చివరకు ఒక సైనిక సంక్షోభాన్ని ఎలా ప్రేరేపించగలదో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సంఘటనలన్నీ మన ప్రపంచం ఒకరితో ఒకరు ఎంతలా ముడిపడి ఉందో చూపిస్తున్నాయి. ఒక చోట జరిగే సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూశాం కదా. ఇది మన భవిష్యత్తును అనిశ్చితితో నింపుతోంది. మరిప్పుడు చెప్పండి, ఈ డామినో ఎఫెక్ట్లో తర్వాత పడే డామినో ఏది?